కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ సమీక్ష సమావేశంలో తొలుత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనపై దాడి చేశారని కౌశిక్ రెడ్డి తెలిపారు. దళిత బంధు, రైతు భరోసాపై జిల్లా సమీక్షలో ప్రశ్నించినందుకు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ తప్పు చేయకున్నా తనపై 26 కేసులు నమోదు చేశారని కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సంజయ్ కుమార్ ఫిరాయించిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. మరి నాదైతే ఒక్కటి కూడా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నా మీద లేవు, చీటింగ్ కేసులు నా మీద లేవు, కిడ్నాప్ కేసులు నా మీద లేవు, మర్డర్ కేసులు నా మీద లేవు, అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా నా మీద లేవు. నిన్న నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయి ఏం చెప్తాడు, నా మీద పీడీ యాక్ట్ పెట్టి 6 నెలలు నేను బయటికి రాకుండా విశ్వ ప్రయత్నం చేసిండు నిన్న రేవంత్ రెడ్డి గారు. నేను ఒక్కటే అడుగుతున్నా, మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే నేను రేవంత్ రెడ్డి గారు అఫిడవిట్ చూస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఎన్ని తెలుసా మీ అందరికీ? 89 కేసులు. ఇది అఫీషియల్గా రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ అండ్ అఫిడవిట్లో చేసింది 89 కేసులు. ఇలా అన్నిటికంటే ఫస్ట్ కేసు ఏందో తెలుసా? ఫస్ట్ కేసు రేవంత్ రెడ్డి మీద ఉన్నది 2002 ఆయన మీద ఉన్న కేసు 420. ఫస్ట్ చీటింగ్ కేసు 420 కేసు పెట్టిర్రు. తర్వాత 120B అంటే ల్యాండ్ గ్రాబింగ్, అటెంప్ట్ మర్డరు. మళ్ళీ తర్వాత 120B మీద ఏంటంటే మీకు చదువుతా ఆ సెక్షన్ కూడా. 120B క్రిమినల్ కాన్స్పిరసీ, పనిష్మెంట్ ఫర్ కాన్స్పిరసీ టు కమిట్ అండ్ అఫెన్స్ విచ్ క్యాన్ బి రిలేటెడ్ టు ల్యాండ్ గ్రాబింగ్ ఆర్ మర్డర్. ఇది ఈయన చేసేది. ఈయన ఫస్ట్ కేసే చీటింగ్ కేసు. మరి నా మీద లేవే. మరి చీటింగ్ కేసు అనేది పెట్టాల్సింది ఎవరి మీద పెట్టాలి బాస్?